ఈ వేదిక మీద నుంచే మా మంత్రులకు, మా ఎమ్మెల్యేలకు, మున్సిపల్ శాఖ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా. వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రివైజ్డ్ ఎస్టిమేట్ వేసి తీసుకొని రావాలి. నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా వరంగల్ నగరానికి, హన్మకొండ వరంగల్ నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వేయడమే కాదు, మీ ఔటర్ రింగ్ రోడ్ పూర్తి చేస్తా, మీ ఎయిర్పోర్టు కట్టిస్తా. వరంగల్ నగరం తెలంగాణకు రెండవ రాజధానిగా ఎంత రాణింపు గుర్తింపు రావాలనో ఆ స్థాయిలో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా అని తెలియజేస్తున్న మిత్రులారా. జై కాంగ్రెస్. అన్నా థ్యాంక్ యూ అన్నా. జీవిత కాలం వరంగల్ జిల్లా మర్చిపోరన్నా. థ్యాంక్ యూ, అందరికీ థ్యాంక్ యూ అన్న. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఉత్తరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిక్కదీసి అడిగే మునగాడు. విడి భూమిన బానైతాడు బీద సాదల ధైర్యం. ఖమ్మం జిల్లాకు బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది, కాజిపేటకు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది, రంగారెడ్డి జిల్లాకు ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చిండ్రు, ఈ ప్రాంతానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చిండ్రు, మెదక్కు ఐఐఎం ఇచ్చిండ్రు, నల్గొండకు ఐఐటి ఇచ్చిండ్రు. ఇట్లా వివిధ అభివృద్ధి కోసం తెలంగాణ వాన పడ్డా, పిడుగులు పడ్డా నేను వస్తున్నాను మీ దగ్గరికి రాజేందర్ అని అంటే నిజంగా కూడా అన్నా నమస్కారం అన్నా. ఇవాళ వాతావరణం మంచిగా లేక చాపర్ క్యాన్సల్ అయితే, హెలికాప్టర్ క్యాన్సల్ అయితే అన్నా ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పి మేము అందరం అడిగితే తప్పకుండా బై రోడ్ అయినా వాన పడ్డా పిడుగులు పట్ట వస్తారు రాజేందర్. ఇక్కడ వరంగల్ జిల్లాలో పాత చీడ పురుగులు చాలా ఉన్నాయి, వాటిని వేయవలసిన అవసరం ఉన్నది అని చెప్పి హైదరాబాద్కి వెళ్ళిపోయి రోడ్డు రావడం జరిగింది. మరి దీనికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతూ, మరి అన్నది ఇలా పెళ్లి రోజు అయినా కానీ, పెళ్లి రోజు అయితే ఎవరైనా వస్తారా మీరు? అయినా ఇంట్లో వదిలిపెట్టి మీరు నమ్ముకున్న మన కోసం వచ్చిందంటే అన్నకు 2 చేతులు అన్నం పెడుతుంది. ఇవాళ అన్న నిజంగా కూడా ఇవాళ మాకు చాలా సంతోషంగా ఉన్నది. మా జిల్లా బాగుపడితే నమ్మకం మాకు నిజంగా కలిగిందన్న. మరి చాలా లేట్ అయింది, వరంగల్లో కూడా సభ ఉన్నది కాబట్టి దరిదాపు అందరూ మాట్లాడినరు. మరి ఇప్పుడు కడియం కావ్య గారిని మాట్లాడించి